జరుగుతుంది. ఎప్పుడైతే నీ భర్త ఈ విషయంలో వాళ్ళ అమ్మని ఎదిరించడం మొదలుపెట్టాడో అప్పుడే అర్చనని వాళ్ళ భర్త ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నాడనమాట. అదేగా అర్థం. నువ్వు చెప్పింది కరెక్టే. ఓకే అమ్మా, అలా చూసినా కూడా గోపి అర్చన కలిసి కాపురం చేసుకుంటారు. కానీ నేనెలా అమ్మా నా భర్తతో కలిసి కాపురం చేయగలను? ఏమిటే నువ్వు నా కూతురుగా పుట్టి ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? అర్చనకి పెళ్లి జరిగేటట్టు చేసింది నువ్వేనని నీ భర్తకు బాగా తెలుసు. ఎప్పుడైతే అర్చనని తన భర్త ఇంటికి పంపాలని అనుకొని నిర్ణయించుకున్నాడో అప్పుడే నువ్వు జరిపించిన పెళ్లి తనకు కూడా ఇష్టమేననేగా అర్థం. అవునమ్మా. ఎలాగైనా అర్చనని కాపురానికి పంపించాలన్న ఆలోచన నీ భర్తకొచ్చింది. నువ్వు కూడా అతనితో కలిసి ప్రయత్నిస్తే నీ మీద ఉన్న కోపం పోతుంది. ఆ తర్వాత అతని నీకు దగ్గర అవుతాడు. ఆలోచన అయితే బానే ఉందమ్మా. కానీ అర్చన కాపురానికి వెళ్తే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టమంతా వృధాగా అయినట్టేగా. అర్చనకు దగ్గరుండి పెళ్లి జరిపించావని అన్నయ్య ఇప్పటికే మన మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఇప్పుడు దగ్గరుండి కాపురానికి పంపించావని తెలిస్తే అంతే సంగతి. జయంతి, నువ్వేం భయపడకు. నేనుండగా అర్చనకి మంచి జరిపిస్తానా? ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మనం ఒక ఆట ఆడి గెలవాలి. నువ్వు నీ భర్తతో కలిసి అర్చనని కాపురానికి పంపించడానికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చెయ్యి. నీ భర్తని నీ దారికి తెచ్చుకో. గోపి ఇంట్లో అందరూ నన్ను మేలు చేసిందల్లాగా నమ్ముతున్నారు. అది అడ్డు పెట్టుకొని అర్చన అని తన భర్తింటికి రాకుండా ఏమేం చెయ్యాలో అవన్నీ నేను చేస్తాను. ఓవైపు నెమ్మది నెమ్మదిగా నీ భర్తకు నువ్వు దగ్గరవు, మరోవైపు నేను జీవితాంతం అర్చన గోపికి దగ్గర అవ్వకుండా నేను చేస్తాను. నీ ప్లాన్ అంతా చాలా బాగుందమ్మా. కానీ దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అది నేను చెప్తాను. ప్రతి శుక్రవారం మీ ఆయన అమ్మవారి గుడికి వెళ్తాడు కదా? అవునమ్మా. ఈ శుక్రవారం నీ భర్త కంటే ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. సారీరా బావా, నేను నీ పెళ్ళికి రాలేదు కదా అని, నువ్వు నీ భార్యను తీసుకుని ఆదివారం మా ఇంటికి విందుకు రాలేదని నేను చాలా బాధపడ్డాను. అన్ని వివరాలు నువ్వు చెప్పిన తర్వాతే తెలిసింది నీ పెళ్లి మండపం దగ్గరే ముగిసిపోయిందని. అవును, నీ పెళ్లి సమస్య చిన్నదేమీ కాదు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదురా. అర్చన నా గురించి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధగా ఉందిరా. ఒకవేళ పెళ్ళయిన తర్వాత నిజం బయటపడితే అర్చన వాళ్ళ అమ్మగారు ఇలాగే ప్రవర్తిస్తారని నేను ముందే ఊహించానురా.
కానీ నేను అస్సలు ఊహించింది ఏంటంటే అర్చన మొహంలో ఆ కోపం, అసహ్యం. పెళ్లికి ముందు అన్ని నిజాలు తెలుసుకున్న అర్చన పెళ్ళే నిజం బయటపడ్డ తర్వాత వాళ్ళ అమ్మగారిని చూస్తూ ఎందుకలా మౌనంగా ఉండిపోయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదురా. మరి మాటేదో అర్చన ముఖం మీద అడిగుండాల్సిందిరా. అడిగాన్రా. మిగతా వాళ్ళ నిర్ణయం నాకు అనవసరం, నీ నిర్ణయం ఏంటో చెప్పర్చనా అని అడిగాన్రా. కాని తనేం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందిరా. ఒకవేళ వాళ్ళమ్మ అర్చన భయపెట్టుండొచ్చేమో. అర్చనతో ఒంటరిగా మాట్లాడకూడదు. నేను తాళి కట్టే ముందు వరకు అర్చనకి నేనంటే ఇష్టం. కానీ తాళి కట్టిన తర్వాత నన్ను భర్తగా తను ఎందుకు ఇష్టపడటం లేదో నాకు అర్థం కావట్లేదురా. ఒకవేళ వాళ్ళ అమ్మగారికి అలా జరగడానికి కారణం నేనే కాబట్టి తను నా మీద కోపంగా ఉందేమో. ఏం తెలియట్లేదురా. రే శివ, మనిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందుకే జరిగిన విషయాలన్నీ నీతో చెప్పానురా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, నా బంధువులు, యారా గోపి నీ భార్య కాపురానికి రావట్లేదేంటి అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదురా. పిచ్చెక్కిపోతుంది. బావా, పెళ్ళై కూడా బ్రహ్మచారిలా బతుకుతున్నావు. నీ పరిస్థితి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి రాకూడదురా. యారా శివ, నా గురించి నీకు బాగా తెలుసు. 12 ఏళ్ల వయసులో మెకానిక్ షెడ్లో చేరానురా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా షెడ్డే నా జీవితంగా బతుకుతున్నానురా. రేయ్, చిన్నప్పుడు నువ్వు మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడపిల్లల్ని ఏడిపిస్తూ సైట్ కొడుతుంటే నేను రెంచూ స్పానరే జీవితంగా పెరిగానురా. ఆడపిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించాను నేను. మొదటిసారిగా అర్చనని గుళ్ళో చూసి నిజంగా ఆశపడ్డాన్రా. అర్చన నా భార్య అవుతుందని తెలిసి నేను చాలా సంతోషించానురా. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పను నేను. అర్చన కోసం మొదటిసారిగా అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నానురా. కానీ కట్టుకునే భార్యకి అబద్ధం చెప్పడం తప్పని, నేను మెకానికల్ ఇంజనీర్ని కాదు, మామూలు మెకానిక్ అన్న నిజాన్ని అర్చనకి ఓ లెటర్లో రాసిచ్చానురా. వెయ్యి అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ నేను చెప్పిన ఒకే ఒక అబద్ధం నా జీవితానికే శాపంగా మారుతుందని నేను ఊహించలేదురా. ఊహించలేదు. నీలాంటి మంచి మనిషిని భర్తగా పొందడానికి ఆమెకు, అల్లుడిగా పొందడానికి వాళ్లకు ఎంతో అదృష్టం ఉండాలిరా. బాధపడకరా. ఆ దేవుడు తప్పకుండా నిన్ను అర్జున్ను కలిపి తీరుతాడురా. బావా, ఒక ఐడియా. అర్చన ఎవరు? నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నేను చెప్పినట్టు అర్చన ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు మాట్లాడకూడదు? రేయ్, వీడేదో తాగి మాట్లాడుతున్నాడు అనుకోవద్దురా. భార్యాభర్తల మధ్య మౌనం దూరాన్ని పెంచుతుందిరా. మాటలు మనసుల్ని కలుపుతాయి. నీ భార్యతో నువ్వు మాట్లాడడానికి ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి అర్చన ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడరా. తన మనసులో నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోరా.
తమ్ముడు, నేను వెళ్ళిరానా? నీ మేలు మర్చిపోలేనక్క. మర్చిపోలేనంత మేలు నేనేం చేశానురా? అలా అనొద్దక్క. పెళ్లికొచ్చిన బంధువులందరూ పిల్లవగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నువ్వు స్తంభప్రతిష్ఠ చేసిన నాటి నుండి పెళ్ళయ్యేంత వరకు మాతోనే ఉండి మాకెంతో సాయం చేశావు. అది నా బాధ్యతరా తమ్ముడు. నేనేమన్నా ఇరుగు పరుగు దాన్ని అనుకున్నావా? ఎక్కడొక్కడ వదిలేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోవడానికి? నీ తోడబుట్టినందుకు నేనీ మాత్రం సహాయం చేయకపోతే ఎలారా? కానీ నాకున్న చిన్న దిగులేమిటో తెలుసా? ఈ పెళ్లి కోసం ఊరి నుంచి వచ్చాను. అర్చనకు పెళ్ళయింది గాని దాన్ని అత్తారింటికి పంపించకుండానే వెళ్తున్నానే, అదే నా దిగులు. అర్చన్ను ఆమె భర్తను మనుగుడుపులకు పిలిచి అన్ని ముచ్చట్లు చేసిన తర్వాత వెళ్తే మనసుకు కాస్త సంతోషంగా ఉండేదిరా. మరో వారం 10 రోజులుందామనుకుంటే మీ బావగారేమో వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు. అర్చనని ఇలాగే వదిలి వెళ్ళిపోతున్నాననే దిగులుతోనే వెళ్లాల్సొస్తోంది. బాబు వినోద్, మీ నాన్న తరువాత ఈ ఇంటికి మగ దిక్కువి పెద్ద దిక్కువి నువ్వేరా. నీకు ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదు. చెప్పుకోటానికి అర్చనకు పెళ్ళయిందన్న మాటే గాని కాపురం స్థిరపడలేదు. తన జీవితాన్ని సరిదిద్దే విషయంలో నీకు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే అర్చన తర్వాత పెళ్లి చేయాల్సిన ఆడపిల్లలు ఈ ఇంట్లో 2 ఉన్నారు. అసలే మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అది కూడా దృష్టిలో ఉంచుకుని మంచి నిర్ణయం తీసుకోరా. సరే అత్తయ్య, అన్నీ నేను చూసుకుంటాను. కావ్య, నీకెంత కోపం ఉన్నా కూడా అమ్మా నాన్నలతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏం బాగోలేదమ్మా. వయసొచ్చిన అమ్మాయివి గడప దాటి వెళ్ళిందంటే అది నీకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. నీకే సమస్య వచ్చినా నాన్నతో చెప్పు, అమ్మతో చెప్పు, లేదంటే అన్నయ్యతో చెప్పు. వాళ్ళెవరితో చెప్పడం నీకిష్టం లేకపోతే నాకొక్క ఫోన్ చేయమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అంతేకాని ఇల్లు వదిలి వెళ్ళడం, ఎక్కడో ఉండడం అంత మంచిది కాదమ్మా. నేనింకెప్పుడు అలా చేయనత్తయ్యా. అమ్మా ప్రియా, నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వింకా చిన్నపిల్లవు కాదు. అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి. సరే అత్తయ్య. మీ ఇద్దరికీ నేను కలిపి చెప్పేది ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చన్ని ఎదిరించటం కానీ తన మనసు బాధపడేలా ప్రవర్తించటం కానీ చేయకూడదు. అత్తయ్య, మేం ఇదివరకులా లేం. మేం బాగా మారిపోయాం. అత్తయ్య, ఇంకెప్పుడు మేము అర్చనతో గొడవపడం, సరేనా? వరలక్ష్మి, నీతో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వదిని గారు, ఇన్ని రోజులు మా కష్టాలన్నిట్లోనూ తోడు నీడగా ఉన్నారు. ఇకపై ఏ సమస్య వచ్చినా నేనొక్కదాన్ని ఎదుర్కోవాలి. ఇలా చూడు వరలక్ష్మి, నువ్వు అనవసరంగా బాధపడకు. ఇక నీకే సమస్య రాదు.
సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి వదిన గారు? నాకు తెలియకుండా ఎవరికి తోచినట్టు వారి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అదే నా బాధ. వరలక్ష్మి, అర్చన పెళ్లి గురించి నువ్వు కలలు గంటం ఆశపడ్డం నేను తప్పన్ను. కాని పైనున్న దేవుడు ఎలా రాసిపెట్టాడో అలాగే జరుగుతుంది. అర్చన జీవితం బాగుండాలని నువ్వెలా కోరుకున్నావో అదే ఆలోచనతో నా తమ్ముడు కూడా ఈ పెళ్లి జరిపించాడు. అర్చన వాడిక్కూడా కూతురే కదా. తన జీవితం పాడు చేయాలని నా తమ్ముడు కోరుకోడు కదా. బాగా ఆలోచించిన తర్వాత అలాంటి నిర్ణయం తీసుకునుంటాడు వాడు. చేసిన తప్పేమిటంటే నీతో ఒక్క మాట చెప్పకపోవడమే. అంతేకాని నా తమ్ముళ్ళో ఏ పొరపాటు తప్పూ లేదు. అంటే నేను ఆశపడ్డం తప్పు, ఆయన చేసింది తప్పు కాదు అంటారా వదినా? ఇలా చూడు వరలక్ష్మి, ఎవరి పక్కన తప్పుంది ఎవరి పక్కన న్యాయం ఉంది అని ఆలోచించుకుంటూ పోతే ఈ సమస్యకు ఓ పరిష్కారమే ఉండదు. అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పట్టు విడవాలి. ఇది అర్చన జీవిత సమస్య.